మేము 2 నెలల్లోనే ఇంతమంది లబ్ధిదారులు మహిళలు. నువ్వు మొదలు దీనికి జవాబు చెప్పు. 10 ఏళ్ళు అయింది. పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఉన్న అందరి అకౌంట్లలో పేదవాళ్లకు 15 లక్షల రూపాయలు వేస్తా అని ఒక ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా అమలు కాలేదు. దానికి జవాబు నీ రథయాత్ర మీదకి చెప్పగలవా? $15 లక్షల ఇస్తా గంటాబద్ధంగా నీ ప్రభుత్వం నీ నోటి నుంచే నువ్వు ఎన్నోసార్లు చెప్పినావు. నీ నోరే ఎన్నోసార్లు చెప్పింది. దీనికి జవాబు చెప్పి నువ్వు మమ్మల్ని ప్రశ్నించు. కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించు. నీ ప్రధానమంత్రి అన్న మాటనే నువ్వు సెంట్రల్ మినిస్టర్వి. నీ మాట నువ్వే నిలుపుకోలేవు. ఇంకో మమ్మల్ని ప్రశ్నించే అధికారం నీకు, అర్హత నీకు లేదు. నీకు అర్హత లేదు. రెండవది, సంవత్సరానికి 2 కోట్ల మంది యువకులకు, భారతదేశంతో పాటు తెలంగాణ ప్రాంత యువకులకు కూడా 2 కోట్ల మందిలో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రధానమంత్రి చెప్పిండు. బీజేపీ ప్రధానమంత్రి చెప్పిండు. అందులో నువ్వు క్యాబినెట్ మంత్రివి. దీనికి జవాబు చెప్పు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని అప్పుడు నువ్వు ప్రశ్నలే. ఈ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నీకు 2 ప్రశ్నలు వేస్తున్నా. దీనికి జవాబు చెప్పి మమ్మల్ని అప్పుడు అడుగు. లేకపోతే నేను ఒక కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్తున్నా. నువ్వు ఇద్దరం కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. నువ్వు ఆర్టీసీ బస్సు ఎక్కుదాం. ఆర్టీసీ బస్సులో సోనియా గాంధీ గారు